అనంతపురం ఔరంబి బంగ్లా నందు భారత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే ఓబులేసు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఔరంబి బంగ్లా నందు భారత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే ఓబులేసు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ జడ్పీ కిష్టప్ప, భారత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే ఓబులేసు తదితరులు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఉంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుల సంఘాల అందరితో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ సమస్యలపైన చర్చించటం జరిగిందన్నారు. బహుజన లెజెండ్ కుట్టిన సమస్యలు, పరిస్థితులు, రాజకీయ పార్టీలో బహుజనులకు పెద్దపీట వేసే దిశగా ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే బహుజనుల అందరినీ ఒకతాటిపై తీసుకొచ్చేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా భారత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి త్వరలోనే అజెండాకు కూడా రూపొందించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని, బహుజనుల అభివృద్ధి కోసమే భారత బహుజన్ ఫ్రంట్ నిరంతరం పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్కే ఓబులేసు, మాజీ జడ్జి కిష్టప్ప తదితరులు పేర్కొన్నారు. చూస్తున్నాము, అధికార పార్టీ వచ్చిన ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్న సమస్యలపైన ప్రతిపక్షాలు మాట్లాడతారు, వేరే ఏ పార్టీని కూడా మాట్లాడతారు. ఏమి ఈ పరిస్థితి? ఇంత 70-90 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ధైర్యం చేసి కనీసం అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులంటే అడగరు. ప్రతిపక్షంలో ఉన్న నాయకులైనా మన సమస్యల గురించి గొంతెత్తుతారని ఎదురు చూసాము. లేదు, నేను ఈ పెరాలసిస్తో పడిపోయి 6 సంవత్సరాలు గడిచింది. ఆడికి కొద్దిగా లేదు చూస్తే ఏమన్నా మన వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారని చూస్తే ఎవరు కూడా గొంతెత్తలే. ఈ తరుణంలో నా ఆరోగ్యము పరిస్థితి పక్కన పెట్టి ఒకసారి పెద్దలందరినీ ఒక వేదిక మీద తెస్తాము. మన యొక్క ఉద్దేశము, దిశానిర్దేశము వాళ్ళతోనే చెప్పించుకున్నాము. ఎక్కడ చూసినా దోపిడీ వ్యవస్థ, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా హత్యలు, ఏ ప్రభుత్వం వచ్చినా మన వాళ్ళు బలైపోతున్నారు. ఈరోజు చూసుకోండి, మొట్టమొదటిగా రాప్తాడులో మొదలు పెడితే, కుటుంబ కోతలే హత్య మొదలు పెడితే, మరి అలాగే మన ఆదోని సత్యకుమార్ గారు, కుమ్మర సిఐ గారికి కూడా రక్షణ లేదంటే నా అధికారంలో ఉన్నటువంటి ఒక అధికారి, పోలీస్ అధికారికే రక్షణ లేదు. మరి అలాగే పల్నాడు జిల్లాలో సన్మాన హత్య కేసు, ప్రతి విషయంలో యాక్టివ్గా ఉన్నారని చెప్పేసి ఆయన అక్కడిని ముగించారు. నిన్న ఒక ఉద్యమ నాయకుడు టీఎం రమేష్ అనే కర్నూలు జిల్లా, ఆయన పెద్ద ఉద్యమకారుడు, ఎంఆర్పిఎస్ నాయకుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఇలాగా ఎవరు గొంతెత్తితే ఏదైనా సమస్య పట్ల వాళ్ళ ప్రతిపక్షాలు ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళని ముగింపు చేయడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంటాను. ఏ పార్టీ అయినా కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేది ఒకటి కాదు, రేపు ఇంకో పార్టీ వస్తుందని కాదు. ఈ అగ్ర కులాల నాయకత్వంలో ఏర్పడినటువంటి కులాల్లో ఈ బహుజనులంతా తుది ముట్ట చేస్తే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ యొక్క గుడికి సాటుకొని మన వర్గాల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని సామ్రాజ్యాన్ని ఏలవల్ల ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని యొక్క రంగాలలో వాళ్ళది పెత్తనం ఉండాలా. వాళ్ళ చేతుల్లో బానిస బ్రతుకులు, మా బహుజనులు బానిస బ్రతుకులే బ్రతకాలి. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్గా ఉంది సార్. ఇదంతా పెద్ద మనసు చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, టీడీపీ నాయకులు, ప్రజా సంఘాలు ఇట్లా అన్నీ కూడా మన ఎంఆర్పిఎస్, ఎంఎస్పిఎస్ ఇట్లా అంతా కూడా బహుజన కాన్సెప్ట్తో ఇప్పుడు వడ్డేర సంఘము, మేతల సంఘము, పూసల సంఘము, ఈ విధంగా అనేక సంఘాలు మిళితమైనవి. ఇప్పటికే రోజుకి ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 మంది 10,000 మందిని శాసించే నాయకుడే ఇక్కడ ఉన్నారు. కార్యకర్తలు వద్దని చెప్పాము మేము మీటింగ్కి, ఎందుకంటే అందరూ పెద్దలు వస్తున్నారు. కార్యకర్తలు వస్తే ఇక్కడ కాన్సెప్ట్ తప్పిపోతుంది. నాయకుడు మాత్రమే ఇక్కడ పాల్గొన్నామనుకున్నాము, ఈరోజు హాజరైనాము. మరి ఈ ఉద్దేశం పైన మీ యొక్క విధి విధానాలు ఏం చేస్తాం, ఈ వ్యవస్థను ఏమన్నా మార్పు చేసుకున్నాం, బహుజనాల తరగతులు ఏమన్నా మార్చే పరిస్థితి ఉంటే ఈరోజు మీతోనే పెద్దలతోనే మేము చూసిన సలహాలు తీసుకొని కొంచెం ముందుకు పోవాలనే అభిప్రాయం. మరి దీనిపైన పెద్దలతో మాట్లాడించవచ్చు. వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి నాయకులు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో ఏమి చర్చించామంటే, గత పోయిన 78 సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చినప్పటికి కూడా బహుజనులకు అన్యాయం జరుగుతూనే ఉంది.
కాబట్టి వాళ్ళను ఎలా వాళ్ళని అప్రమత్తం చేయాలా, చైతన్యవంతం చేయాలా, తర్వాత వాళ్లకు రాజ్యాధికారం అయితేనేమి, హైకోర్టులోన సుప్రీంకోర్టులోన ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి జడ్జీల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ అయితేనేమి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఈరోజు చర్చనీయాంశం జరిగింది. ముఖ్యంగా బహుజనులకు అందరికీ ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసేది అంటే, మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే, మీరు చైతన్యం కాకపోతే, జరుగుతున్న అన్యాయాన్ని మీరు గమనించకపోతే, దానికి తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ఇంకా ఒక 500 సంవత్సరాలు వచ్చినా కూడా మీరు వెనకబడే ఉంటారు. కాబట్టి ముఖ్యంగా మనలో చైతన్యం రావాలా. దేంట్లో రావాలా? మనకు ఏదో చిన్న చిన్న ఉద్యోగాల కోసం కాదు. ముఖ్యంగా మనం ఎక్కడైతే మనం కమాండ్ చేయగలుగుతామో, చట్టాలు చేయగలుగుతామో, ఆ చట్టాలు అమలు చేసే దాంట్లో మనము మన యొక్క పర్సంటేజ్ ఉంటుందో అట్లా ఉంటే తప్ప మనకు జరగదు. కాబట్టి అసెంబ్లీలో అయితేనేమి, పార్లమెంటులో అయితేనేమి మనకు బహుజనులకు వాళ్ళ దామాషా ప్రకారం చట్టసభల్లో వాళ్ళకు సీట్లు ఇవ్వాల. తర్వాత ఇకపోతే హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలు. ఈ ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలలో కూడా ఈ బహుజనులకు వాళ్ళ దామాషా ప్రకారం వాళ్లకు పోస్టుల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటున్నానంటే, మనకి ఈరోజు ఏమి అన్యాయం జరిగినా కూడా మన హక్కులు భంగం కలిగితే మనము ఎక్కడ ఆశ్రయిస్తామంటే సుప్రీంకోర్టును, హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఈరోజు ఉంది. అక్కడ ఈ బహుజనుల దామాషా ప్రకారం జడ్జెస్ లేకపోతే మన గోడు వినేవాళ్ళు ఎవరు ఉండరు. మనకు సరైనటువంటి న్యాయం జరగదు, ఎన్ని సంవత్సరాలమైనా జరగదు. కాబట్టి దాంట్లో కూడా మనకు సరైనటువంటి న్యాయం జరగాల. ఈరోజు మనం చూస్తున్నాం, నిన్న ఇన్ ద రీసెంట్ పాస్ట్ పార్లమెంట్లో డిఎంకే పార్టీ ఎంపీ గారు సరైనటువంటి క్వశ్చన్ వేశాడు. 2018 నుంచి 2023 వరకు జరిగినటువంటి హైకోర్టు జడ్జెస్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్లో 611 మంది ఇక్కడ ఎన్నికైనారు జడ్జిలుగా. వాళ్ళల్లో 499 మంది జనాభాలో 2% ఉన్నటువంటి ఒక కులానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ జడ్జిలు అయినారు. అంటే అగ్రవర్ణాల వాళ్ళు జడ్జిలు అయినారు. మరి వీళ్ళకి ఇంతమంది 80% ఉన్నటువంటి బహుజనులకు అక్కడ చోటేది? ఈరోజు ఆ మినిస్టర్ గారు చెప్తున్నారు, ఆర్టికల్ 124 నుంచి 127 వరకు మనకు రాజ్యాంగంలో సుప్రీంకోర్టు జడ్జిల్లో కానీ, హైకోర్టు జడ్జిల్లో కానీ మనకు రిజర్వేషన్ ఇవ్వలేదు, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ. కాబట్టి రాజ్యాంగం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు అంటున్నాడు. కాబట్టి ఒకసారి బహుజనులు ఈరోజు అర్థం చేసుకోవాలా. ఈ అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చు, పరిస్థితులు బట్టి రాజ్యాంగాన్ని మార్చు, అది పార్లమెంట్ చేతిలో ఉంది. కానీ వీళ్ళకి మాత్రము సరైనటువంటి వాళ్ళ దామాషా ప్రకారం హైకోర్టు జడ్జిల్లో కానీ, సుప్రీంకోర్టులో జడ్జిల్లో కానీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చి తీరాలనేది కూడా ఈరోజు సమావేశంలో తీవ్రంగా చర్చించడం జరిగింది. ఇది రాష్ట్రమంతా కూడా చర్చించాలా. రాష్ట్రాన్ని దాటుకొని అన్ని స్టేట్లో కూడా ఈ ఇష్యూ ముందరికి వెళ్ళాలని కూడా నేను తెలియజేస్తున్నాను. దీనికి బహుజనులు, మేధావులు అందరూ కూడా ఏకస్తులై దీని మీద గొంతు విప్పాలి. దీనికోసం మనం పోరాటమైనా చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మిత్రులకి నమస్కారం. ఇంకోసారి నేను చెప్తాను. ఈరోజు ఏదైతే భారత బహుజన ఫ్రంట్ అనే దానిపైన ఈ బహుజనుల్ని ఏ విధంగా ఐక్యత కూడగట్టాలా, ఏ విధంగా బహుజనులకు జరుగుతున్న అన్యాయానికి మనము ఏ విధంగా ముందుకెళ్ళాలనే భాగంగా ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాము. దీనిలో భాగంగా ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇటు కాంగ్రెసు, ఇట్లా వివిధ విధాల పార్టీల నుంచి హాజరైనారు. బహుజన పార్టీలు కూడా అనేకంగా అందరూ హాజరైనారు. భారతీయ పార్టీ కావచ్చు, ఇంకా ఆల్ ఇండియా పార్టీస్ ఇవన్నీ. అలాగే కుల సంఘాలు, ఒక నాయబ్రహ్మణే కాదు, ఒక వడ్డేర సంఘం కాదు, ఒక పూసల కాదు, ఒక ఎంహెచ్ చేసి ఈ ఎంహెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ అందరూ కూడా కలుస్తున్నాం. దేనికోసం అంటే 79 సంవత్సరాలు ఈ రాజ్యం ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మేము మోస్తానాము, అధికారాన్ని ఇస్తున్నాం. మరి ఇప్పటి వరకు ఏం మార్పు వచ్చింది? ఉన్న
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఈ బహుజనుల్ని పూర్తి సర్వనాశనం చేసి పెట్టారు. మరి ఇప్పటికైనా మేల్కోండి. ఇప్పుడు ఈ పార్టీ కాకపోతే రేపు 29 ఎన్నికలు వస్తే మళ్ళీ ఈ పార్టీకి పోతే ఇంకో పార్టీని గెలిపించుకోవాలి. ఏం మార్పు వస్తుంది? మనం ఏం చేస్తున్నాము? ఎవడొచ్చినా వస్తానే ఏడోసాట మొదలుపెట్టి ఉన్న 10 మందిని చంపండ్రా, మరి రేపు వచ్చే ఎన్నికలకి నా కొడుకులందరూ సైలెంట్ అయిపోతారు, మనమేం మళ్ళీ రాజ్యాధికారం లేకొస్తాం. ఇది ఈ నినాదమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి పులి స్టాప్ పడాలా. రాజకీయ పార్టీల్లో మార్పు రావాలా. మార్పు రాకపోతే మార్పు మేమే తెస్తాం. రాజకీయ పార్టీల్లో మార్పు రాకపోతే ఈ బహుజనులే రాజ్యాధికారానికి అర్హులో కాదో మేమే తెలుస్తాం. వచ్చే పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ మా పంత. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాకే పరశురాం, మాజీ ఉర్దూ కార్పొరేషన్ చైర్మన్ నదీం మహమ్మద్, శంకర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, భారత బహుజన్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి సగర పవన్ కుమార్, కోశాధికారి దూదేకుల కాసిం, ఆనంద్, పోలేపల్లి నాగరాజు, జుట్టూరు ఆంజనేయులు, వడ్డే మధు, వడ్డే పవన్ కుమార్, హనుమంతు, కొండయ్య, కురువ రవీంద్ర, రాజు నాయక్, చంద్రు నాయక్, రామాంజనేయులు, నల్లప్ప, రాము, ఎల్లప్ప, లక్ష్మీనారాయణ, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.